నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పినగాడి వేపకుంట రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే రమేష్ బాబు పరిశీలించారు. 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్ల విస్తరణ పనులను ఎమ్మెల్యే జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రోడ్డు విస్తరణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అందరి సహకారంతో పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. 4 నెలల్లో ఈ రోడ్డు పనులు పూర్తవుతాయని చెప్పారు. అయితే ఈ రోడ్డు పూర్తయితే మడుగులు, చోడవరం వల్లే వెళ్లే వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధగా అడిగిన వెంటనే ఈ పినగాడి వేపకుంట రోడ్డు ఆర్ఎండ్బి పార్టు విఎంఆర్డీఏతో, జీవీఎంసీ పార్టు జీవీఎంసీతో శాంక్షన్ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ రోడ్లోకి తీసుకోవడం వల్ల ఎయిర్పోర్టు జూన్ నెల ప్రారంభమయ్యేసరికి రోడ్లు కూడా కంప్లీట్ అవ్వాలన్న సంకల్పంతో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు ముందుకు పోతూ ఉన్నాయి. ఈరోజు విఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ సిబ్బందితో విజిట్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఏదైతే గతంలో 150 అడుగులు చేస్తానంటే పబ్లిక్ అబ్జెక్షన్ వల్ల మేము తగ్గటం జరిగింది. ఇప్పుడు దాన్ని పాత రోడ్డు 60 అడుగులు అయినా కూడా రోడ్డుకి ఆ పక్క ఈ పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ప్లేసుల్లో 80%, 90% గవర్నమెంట్ ల్యాండే ఉంది. ఆ రోడ్డుతో పాటు 100 అడుగులు, 120 అడుగులు అంత ఏరియాను కూడా మేము కన్సాలిడేట్ చేసి అక్కడ కూడా రోడ్డు వేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఉపశమనం. మాడుగులు కానీ, చోడవరం కానీ, ఆ పైనుంచి కానీ వచ్చే ప్రాంతాల వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఉపశమనం. ఈ రోడ్డు వాడుకలోకి రాకపోవటం వల్ల, ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల ఈ ట్రాఫిక్ అంతా పెందుర్తి మీదుగా వెళ్ళటం వల్ల పెందుర్తి కూడా ట్రాఫిక్ స్తంభిస్తూ ఉంది. రాబోయే 4 నెలల కాలంలో ప్రజలందరికీ ఉపశమనం ఇస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే సబ్బవరం జంక్షన్ కానీ, అసగపల్లి టు లంకెలపాలెం రోడ్డు కానీ కూడా ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాం. ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన ప్రతి రోడ్డు కూడా టైం బాండ్ పెట్టుకుని కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ప్రజలు కానీ, ఆ రోడ్డు సైడ్ ఉన్న షాపులు వాళ్ళు కానీ, ఇతర అందరూ సహకరించాలని చెప్పి కోరుతాం.